హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపూర్వ కారు గగన్కి ఎదురు రావడంతో ఇక నేరుగా గగన్ కారు దిగేసి భూమి ఎక్కడా అని అపూర్వకి నిలదీస్తూ ఉంటాడు. భూమి గురించి నన్ను అడుగుతున్నావేంటి, నాకేం తెలుసు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఎందుకంటే నీ బుద్ధి తెలుసు కాబట్టి అని గగన్ అంటాడు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు అని అపూర్వ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీ ఆటోబయోగ్రఫీ నేనేమి అడగట్లేదు, భూమి గురించి చెప్పు చాలు అని గగన్ అంటే, నాకేం తెలుసు అని అపూర్వ అంటుంది. నీకు తప్ప భూమి కనిపించకపోవటానికి గల కారణం మరెవరికీ ఉండదు, ఆ అవసరం కూడా ఎవరికీ ఉండదు అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉండటంతో అపూర్వ టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తర్వాత భూమి గదిలో ఉంటే ఆ తెల్ల పంచ కట్టుకున్న అతను ఇంకో ముగ్గురు రౌడీలను వేసుకొని ఫుల్లుగా తాగేసి భూమి దగ్గరికి వచ్చి భూమి చుట్టూ అదోలా చూస్తూ తిరుగుతూ ఉంటాడు. మాట్లాడి నీపైన మంచు బాగా వచ్చేసింది, రావే రా అని బలాత్కారం చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడేమో గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. నేను మీ ఆయనకి మాట ఇచ్చాను, భూమి కనిపించకపోవటానికి గల కారణం నువ్వని తెలిసినా, నీ వల్ల తనకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా నీ ప్రాణం తీస్తానని మాటిచ్చాను, నేను మాట తప్పను అపూర్వ అని వేలు చూపిస్తూ గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ గగన్ వైపుకి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఈ రౌడీలేమో రా రా అంటూ బలాత్కారం చేయటానికి భూమి మీదికి వస్తూ ఉంటే భూమి భయపడిపోతూ ఉంటుంది. మరి భూమి వీళ్ళని తనే చావగొడుతుందా లేకపోతే గగన్ వచ్చి కాపాడుతాడా అన్నది నెక్స్ట్ తర్వాత చూద్దాం ఎపిసోడ్.